హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి, పెద్దవాళ్ళదనమాట, ఏజ్డ్ పర్సన్స్ది. బ్లౌజ్ ఎలా కట్ చేసేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఓపెన్ సైడ్ క్లోజ్ మన వైపు పెట్టేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా లైన్ కట్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది మనం చేసే పని అంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి సమానంగా. ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకొని ఒక లైన్ వేసేసుకోవాలి. ఓకేనా? స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, బిగినర్స్కి బాగా అర్థమవుతుంది. ఇలా మనం నడుము లూజు అంటే ఉక్సు పట్టి నుంచి కాజా పట్టి వదిలేసి ఎంత వచ్చిందంటే 32 హాఫ్ ఇంచ్ అనమాట. అంటే 32.5 వచ్చిందనమాట నాకు. 32.5ను 4తో డివైడ్ చేసేసుకుంటే 4 8 32 వస్తుంది కదా. 4 8 32. ఒక హాఫ్ ఇంచ్ ఉంటే ఒక లైన్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది. 8కు 1 లైన్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి నడుము లూజు. మీకు ఎంత వస్తే అంత 4తో డివైడ్ చేసుకోండి, పెట్టుకోండి. ఓకేనా? ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం 1.5 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నా నేను. మన ఇష్టం 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే పెద్దవాళ్ళదే కాబట్టి 1.5 తీసుకున్నా నేను. ఇప్పుడు లెంత్ బ్లౌజ్ చాలా తక్కువ ఉందండి. ఇది 12.5 కూడా వచ్చిందనమాట. 12.5 అంటే చాలా లెంత్ తక్కువ. పెద్దవాళ్ళది కొంచెం ఎక్కువ లెంత్ ఉన్నా బాగుంటుంది కదా, అందుకనేసి నేను 15 అయితే తీసుకున్నా. లెంత్ మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది మనకు, ఎందుకంటే నాకు మీటర్ ఇచ్చేసింది. నేను ఎక్కువ పెట్టి కట్ చేస్తాను అంటే 15 తీసుకున్న ఖర్చుతోటి. అంటే మనకు కుట్టేటప్పటికి 14 వస్తుంది కదా లెంత్. ఇప్పుడు సెకండ్ ఇది అంటే నడుము లూజ్ అయిపోయింది, లెంత్ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే 6 ఇంచెస్ తీసుకున్నాను నేను, ఎందుకంటే నెక్ తక్కువనే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకనేసి. పెద్దవాళ్ళకి షోల్డర్ ఎలా తీసుకోవాలనే డౌట్ కూడా ఉంటుంది కదా. 5.5 అయితే చంక డౌన్ తీసుకున్నా. ఇలా ఒక లైన్ వేసేసుకున్నా, ఎందుకంటే నెక్ తక్కువ ఉంటుంది కాబట్టి షోల్డర్ ఎక్కువనే పెట్టేసుకోవాలి. మనకు డీప్ నెక్ అనుకోండి, తక్కువ షోల్డర్ వచ్చే ఇది పెద్దవాళ్ళది కదా. చెస్ట్ లూజు ఇలా చంక నుంచి ఉక్సులది ఉంటుంది కదా, 9.5 వచ్చింది. ఇప్పుడు 9.5 అయితే ఎంత, 38 సైజ్ అనమాట. 38 సైజ్ నడుము లూజు డిఫరెంట్, ఈమెకు చెస్ట్ లూజ్ ఎక్కువ, ప్లస్ హ్యాండ్ రౌండ్ తక్కువ అండి. ఇలాంటి బ్లౌజ్ వచ్చింది అనుకోండి, కన్ఫ్యూజ్ ఉంటారు కదా. ఏం లేదు, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది బ్లౌజ్ కటింగ్. ఓకేనా? ఇప్పుడు లైన్ వేసుకున్నాం కదా, మెయిన్ లైన్ ఒకటి, ఖర్చు కోసం ఒక లైను. ఇప్పుడు నేను 1కు 2 లైన్సే తీసుకున్నా మూటు దగ్గర, ఎందుకంటే ఈమెకు హ్యాండ్ రౌండ్ పాయింట్ తక్కువ ఉంది. అంటే 7.5 ఉంది. అంటే నడుము లూజ్ ప్రకారం చూసుకుంటే 8 రావాలి కదా. ఇప్పుడు చూడండి, మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ఇలా గీసేసుకోండి ఫస్ట్ అయితే. ఇప్పుడు ఇలానే కట్ చేయడం వలన మనకు చంకలు ముడతలు కూడా వచ్చేస్తాయి. కానీ నేనైతే క్లియర్ చేస్తా చూడండి డౌట్. ఇలా అయితే గీసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి చంక రౌండ్ ఎంత ఉంది, బ్యాక్ నుంచి కొలుసుకోండి, ఫ్రంట్ కొలవద్దు. ఇప్పుడు నాకైతే 7.5 వచ్చింది. 7.5 వస్తే నడుము లూజ్ 8 ఉంది కదా, 8 రావాలి కదా. 7.5 వచ్చింది, ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఒక హాఫ్ ఇంచ్ మనము ఖర్చు కోసం తీసుకుంటాం కదా షోల్డర్ దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ ఒక పావు ఇంచు మందము ఇలా పెట్టేసుకొని మనం కొలత తీసుకోండి టేప్ తోటి. ఎంత ఉండేది తెలుస్తుంది ఇప్పుడు మనకు, కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇప్పుడు కరెక్ట్గా ఉంటే ఓకే. అంటే నడుము లూజ్ ప్రకారం నాకు 8 వచ్చింది కరెక్టే, కానీ ఈమెకు 7.5 ఉంది కదా. 8 పెట్టేసినామంటే చంక దగ్గర మడతలు వచ్చేస్తాయి. అందుకోసం నేను కింది నుంచి ఒక 2 లైన్స్ ఇలా మైనస్ చేశాను, పైకి గీసేసుకున్నా. ఓకేనా? ఇలా మీరు కూడా ఇలానే
చేయండి. మడతలు రాకుండా మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మోటుకి ఒక లైన్ వేసేసుకున్నాం కదా, పైనుంచి కింది నుంచి కాకుండా కొంచెం పైనుంచి వేసుకున్నా కదా, అంటే 1కి ఒక 1 లైను అలా వచ్చిందనమాట. నాకు 2 లైన్స్ అలా పెట్టుకోండి, 1.5 అవసరం లేదు. ఇలా వచ్చింది కదా, ఇక్కడ పైకి 2 లైన్స్ ఇలా రౌండ్, పైనుంచి ఇలా రౌండ్ తీసుకోండి, కొంచెం పైకి ఇలా తీసేసుకోండి. కొంచెం డ్రాయింగ్ కూడా కరెక్ట్గా చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఇలా గీసాను కదా, మళ్ళీ ఇప్పుడు పావించిలాగా మళ్ళీ ఒక లైను, అంటే మనము ఫస్ట్ గీసిన లైన్ కాడికి వచ్చేస్తుంది. ఇప్పుడు కొలుసుకోండి, కరెక్ట్గా 7.5 వచ్చింది నాకు. ఇప్పుడు సరిపోయింది చూడండి. ఇలా వేసుకోవడం వల్ల ఎందుకంటే మడతలు రాకుండా కూడా ఉంటుంది అనమాట చంక దగ్గర. ఓకేనా? ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో కావాలి. 7.5 చంక రౌండ్, ఇక్కడ 1కు 1 లైన్ 2 లైన్ అయితే వచ్చేసింది నాకు. 1.5 అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ కూడా మడతలు వచ్చేస్తాయి మళ్ళీ ఎక్కువ తీసుకున్నా కూడా మనకు. ఇప్పుడు నెక్ 7 ఇంచెస్ వచ్చింది. ఇది నేను లెంత్ ఎక్కువ పెట్టాను కదా, నేను అందుకని మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోలేదు ఫ్రెండ్స్. మెజర్మెంట్ని కొలుసుకొని పెట్టుకున్నాను, మీరు కూడా అలానే కొలుసుకోండి. అది చూపించలేదు. 7 వచ్చింది నాకు, మీకు ఎంత వస్తే అంత. ఎందుకంటే పెద్దవాళ్ళది కాబట్టి 7 అంటే కొంచెం ఎక్కువే, ఇంకా 7, 6 అలా వచ్చేస్తుంది. ఎక్కువ డీప్ అయితే పెట్టుకోరు కదా. 2.5 తీసుకొని నెక్ విడ్త్ కింద 2.5 తీసుకున్నా నేను, పైన 2.5 తీసుకున్నా, ఎందుకంటే ఎక్కువ వెడల్పు వేయరు కదా. ఇలా రౌండ్గా గీసేసుకోండి నెక్. ఇప్పుడు డాట్స్ అంటే మనకు మెయిన్ లైన్ కానించి ఈ ఫోల్డింగ్ వరకు కొలుసుకుంటే ఎంత వస్తే అంత సగం. ఇప్పుడు నాకు 9 వచ్చింది అనుకోండి, 4.5లో 4.5 తీసుకోవాలి. ఇక్కడ 4 తీసుకున్నా పైకి లెంత్, ఇక్కడ ఒక ½ ఇంచ్, ఇక్కడ ఒక ½ ఇంచ్ అయితే లైన్ గీసేసుకోండి. డాట్ కూడా అయిపోతుంది. కొంచెం అయితే క్రాస్ తీసుకున్నా నేను, ఒక 2 లైన్స్ అలాగా. ఇలా కట్ చేసేసుకుందాం బ్యాక్. పెద్దవాళ్ళది కట్ చేసేటప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి బిగినర్స్కి అర్థం కాదు కదా, అందుకు ఇది క్లియర్గా అయితే చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి వదిలి 2 సార్లు చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను పై లైన్ నుంచి కట్ చేస్తున్నా చూడండి. నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, కొంచెం నాకు యూజ్ఫుల్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది వీడియో పెట్టాలని. ఓకేనా? ఇలా హ్యాండ్స్ ఇప్పుడు ఒక ఫోల్డింగ్ అయిపోయింది కదా, రెండో ఫోల్డింగ్ అంటే 4 ఫోల్డింగ్ మొత్తం ఇలా తీసుకున్నా నేను. తీసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు 1 నుంచి 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు బిగినర్స్. నేనైతే 1 ఇంచ్ తీసుకున్నా, పట్టి కొంచెం చిన్నగా పెడదామనేసి. కొంచెం పెద్దగా పెట్టేటప్పుడు 1.5 తీసుకోండి, ఇలా హెమ్మింగ్ కోసం అన్నట్టు. ఇప్పుడు హ్యాండిల్ లెంత్ ఎంత ఉంది మెజర్మెంట్ది, నాకైతే అంటే కుట్టు దగ్గరకు చూసుకోండి 8.5 అయితే వచ్చింది నాకు. మొత్తం ఇలా చక్కగా పరిచేసుకొని ఇలా చూసుకోండి. 8.5 అయితే వచ్చింది నాకు. 8.5 అంటే ఖర్చుతో తీసుకుంటే 9.5 వస్తుంది కదా. ఇప్పుడు నేను ఖర్చుతోటి కింద తీసుకున్నాను కాబట్టి ఒక ½ ఇంచ్ పెంచుకుందాం. 8.5కి 9 తీసుకున్నా నేను, సరిపోతుంది మనకు. ఇప్పుడు 1.5 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేను 1.5 పెట్టాను. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 3 పెట్టుకున్నా, సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే హ్యాండ్ చిన్నగానే ఉంటుంది, ఈమెకు బాడీ పెద్దగా ఉంటుంది, హ్యాండ్ చిన్నగానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, కుట్టు కానించి ఇక్కడికి లూజు, హ్యాండ్ లూజు, అక్కడ 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఇలా తీసుకున్నాం కదా.
ఇప్పుడు మనము డౌట్ మీకు ఎందుకంటే బ్యాక్ కొలుచుకోండి, ఈజీగా అర్థమవుతుంది. మనకి ఎంత పెట్టుకుండేది హ్యాండ్ లూజ్ అవసరమే లేదు. ఇలా కొలిచేసుకొని ఎంత ఉంటే 9.5 ఉంది నాకు. 1 ఇంచ్ తగ్గించుకుంటే 8.5 వస్తుంది. అంటే ఖర్చుతో సహా ఇలా పెట్టేసుకోండి. లేదు మాకు అలా వద్దనుకుంటే నేను బ్యాక్ రౌండ్ కొలిచాను కదా, హ్యాండ్ రౌండ్ 7.5 వచ్చింది కదా, మూల నుంచి 7.5 పెట్టుకోండి. అంతే వస్తుంది ఫ్రెండ్స్. ఇది తేడా ఏమి ఉండదు. మనం ఖర్చు ఎంత తీసుకుంటే అంత 1.5 ఇంచ్ ఖర్చు వచ్చింది చూడండి నాకు. ఇలా ఫస్ట్ ఇలా గీసేసుకొని రౌండ్ కొంచెం కరువులాగా గీసేసుకోండి హ్యాండ్. అంతే. ఇప్పుడు కలిపేసుకోండి మెయిన్ లూజ్కి ఖర్చుకు. హ్యాండ్ అయిపోయింది. ఇంకా ఇలా చూడండి, ఇలా ఓకేనా. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. హ్యాండ్ అయిపోయింది. ఇలా అయితే హెమ్మింగ్ కోసం పట్టి, ఇంకా మనం హెమ్మింగ్ పట్టి అవసరం లేదనమాట. ఎక్స్ట్రా క్లాత్లు కట్ చేసేసుకుందాం. కట్స్ అయితే పెట్టుకోండి. ఇట్లా ఫోల్డింగ్ ఆ కట్స్ వరకు వచ్చేస్తుంది మనకు. ఇక్కడ కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసేసి ఒక సైడు లోతు తీసుకోవాలి కదా, హ్యాండ్ లోతు. ఈ ఖర్చు పెట్టుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ పెట్టుకోండి. ఈ 1 ఇంచ్ నుంచి ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఎంత ఉంటే అంత ఫోల్డ్ చేసేసి మధ్యలోకి ఒక పాయింట్ పెట్టుకోండి, మిడిల్ పాయింట్. ఇలా 1/2 ఇంచ్ తీసుకోండి కర్వ్. అంతే, ఈజీగా హ్యాండ్ రౌండ్ తీసేసుకోవచ్చు. హ్యాండ్ రౌండ్ ఎలా తీయాలని ఇబ్బంది పడిపోతుంటాం కదా, ఇలా తీసుకోండి. ముడతలు అనేవి రావన్నమాట. ఇలా కరువులాగా కట్ చేసేసాం. మనము హ్యాండ్ తిప్పాలి కట్ చేసుకునేటప్పుడు, స్ట్రైట్గా అయితే కట్ చేయొద్దు. ఇక్కడ కట్ పెట్టుకోండి, ఫ్రంట్ పార్ట్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు ఓపెన్స్ మన సైడ్ పెట్టేసుకొని ఫ్రంట్ ఎలా కట్ చేసి చూపిస్తాను చూడండి. మొత్తం ఒకే వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ మొత్తం చూపించాను ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము మన ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్న బిగినర్స్ ఇలా ట్రై చేయండి. మనం అటు ఇటు కొంచెం పోయినా ఏం కాదు కదా. 2-3 సార్లు ట్రై చేసి కుట్టామనుకోండి మన ఇంట్లో వాళ్ళవి, ఇలా వేసేసుకోండి. అవుట్లైన్ కట్ చేసుకొని స్ట్రైటే అనమాట, క్రాస్ అవసరం లేదు. ఇలా మన ఇంట్లో వాళ్ళే ట్రై చేసేసినప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఒక 10 బ్లౌజుల దాకా కటింగ్ స్టిచ్చింగ్ అలా చేసుకోండి. ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్లో 2 ఇంచెస్ అయితే మైనస్ చేసుకుంటాం కదా, ఇలా ఒక 2 ఇంచెస్ మైనస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు 5.5 వచ్చింది. అంటే ఎక్కువ నెక్ కూడా పెట్టుకోరు కదా ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు. 6 మా అంటే 6.5, మరీ పెద్దదైతేను 5.5 వచ్చింది కదా. ఈ 5.5కి ఇలా డ్రా చేసుకోండి కిందికి. ఇప్పుడు ఇలా మరీ డీప్గా అయితే కూడా వెడల్పు కూడా పెట్టుకోరు. ఇలా నేను అక్కడి నుంచి ఇలా రౌండ్ షేప్ గీసాను చూడండి. కొంచెం డ్రా చేసుకోండి కరెక్ట్గా. ఎక్కువ బ్రాడ్ కూడా ఇష్టపడరు కదా. ఇక్కడ కింది నుంచి 1.5 ఇంచ్ తీసుకున్నా నేను. కిందిది మైనస్ అయింది కదా 2 ఇంచెస్. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ వరకు తీసుకొని నేను 3 ఇంచెస్ తీసుకున్నా. మామూలుగా అయితే 2.5 తీసుకుంటాం కదా, చెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను 1 ఇంచే తీసుకున్నాను ఫ్రెండ్స్. మధ్యలో ఒక డాట్ ఇలా ఒక లైన్ గీసేసాను. 2.5 తీసుకోండి. లెంత్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు కదా. వీళ్ళకి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉబ్బెత్తుగా ఉండడం కూడా ఇష్టం ఉండదు. ఇలా 3 ఇంచెస్ 1 ఇంచే తీసుకున్నా నేను. విడ్త్ 1 ఇంచ్ మధ్యలో ఒక లైన్ వేసేసాను చిన్నగా.
ఇక్కడ నుంచి ఇలా కిందికి కూడా అవసరం లేదు, ఎందుకంటే నేను లెంత్ ఎక్కువనే పెట్టాను బ్లౌజు. ఇలా ఖర్చు ఎక్కువ తీసుకోవడం కూడా లూజ్ వచ్చేస్తుంది, అందుకనేసి నేను ఇక్కడి నుంచి ఇక్కడిని పైకి 1/2 ఇంచ్ ఇలా పైకి తీసుకున్నా. ఇక్కడ కింది నుంచి 2 ఇంచెస్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఒక 2.5 అలా పెట్టుకోండి లెంత్. ఎందుకంటే డాట్స్ చిన్నగా ఉంటాయండి, ఎక్కువ క్లాత్ పట్టద్దు, పెద్దవాళ్ళే కాబట్టి అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. నేను 5.5కి 2 లైన్స్ తక్కువ తీసుకున్నాను కదా, బ్యాక్ ఫ్రంట్ కూడా అలానే తీసేసుకొని డ్రా చేసుకోండి. మధ్యలో ఒక లైన్ వేసేసుకోండి. పైనుంచి ఒక 1/2 ఇంచ్ అంటే ఫ్రంట్ లోతు తీసుకుంటాం కదా, అది డ్రా చేసుకోండి. ఇలా లోతు కూడా అయిపోయింది మనకు ఫ్రంట్. అక్కడ ఒక క్రాస్ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా 4.5 నేనైతే 4.5 తీసుకున్న లెంత్, థర్డ్ డాట్ అన్నమాట. ఇలా చిన్నగా మనం కుట్టేటప్పుడు చిన్నగా పట్టేసి కుట్టాలి, క్లాత్ ఎక్కువ పట్టేయద్దు, ఓకేనా. ఇలా ఇప్పుడు 4th డాట్ కూడా వేసుకోవచ్చు, మనకు లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు. ఫిట్టింగ్ లెంత్ ఎక్కువ ఉన్నదనుకోండి 4th డాట్ కూడా వేసేసుకోవచ్చు ఒకవేళ. ఇప్పుడు చూసుకోండి, ఫ్రంట్ 1/2 ఇంచ్ ఖర్చు కిందికి పెట్టేసుకొని మనం కుట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరుచుకొని ఇలా చూసుకున్నా కూడా కరెక్ట్గా వచ్చేసింది చూడండి నాకు. ఇలా ఇలా వచ్చేసింది. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాం. కటింగ్ చేసేటప్పుడు కూడా మనం చూసుకొని కట్ చేసేసుకోవాలి. మనము ఇక్కడ చూడండి, ఫ్రంట్ లోతు తీసిన కాడ నుంచి కట్ చేయాలి ఫ్రంట్. ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు కట్స్ అయితే పెట్టుకోండి. ఇలా ఇప్పుడు షేప్ పట్టి కూడా మనకు బ్యాక్ ఎంత ఉంటే విడితే అంత పెట్టేసుకోండి, ఎందుకంటే డాట్స్ తక్కువనే పట్టేసుకుంటాం కదా మనము. ఇలా నాకైతే 11 వచ్చింది విడ్త్. ఇలా 3.5 తీసుకోండి ఇక్కడ షేప్ పట్టికి. ఇక్కడ 3.5 పెట్టుకున్న తర్వాత ఒక లైన్ గీసేసుకోండి కిందికి. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోండి రైట్ సైడ్. ఇప్పుడు మధ్యలో ఒక 3.5 4 దగ్గర ఒక 2.5 తీసుకోండి. షేప్ పట్టి వచ్చేసింది. 3.5 2.5 3 డౌన్ లాగా తీసేసుకొని డ్రాయింగ్ చేసేసుకోండి. డ్రాయింగ్ ప్రకారం కట్ చేసుకోండి, ఓకేనా. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. పెద్దవాళ్ళది ఈజీగా ఎలా కట్ చేసేది, చిన్న చిన్న టిప్స్ తోటి, ఓకే. ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడి నుంచి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 షేప్ పట్టలు అయితే కట్ చేసుకోండి. మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, నేను ఒకటే కట్ చేశాను, మీరు 2 కట్ చేసేసుకోండి మిగిలిన క్లాత్లో. మళ్ళీ క్రాస్ పీసులు అవసరం ఉంటాయి కదా మెడకి, అవి ఇవన్నీ ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసుకోండి. బ్యాక్ ఫ్రంట్ అన్నీ ఇలా పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎత్తుకోకుండా ఈజీగా అన్నీ ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. కుట్టేది మళ్ళీ చూపిస్తా.